మగ్గనియాలి దీనికి. ఇంకా మటన్ బిర్యానీ కూడా అయిపోయింది. బాగా చిక్కగా ఉండదు. ముందుగా మటన్ బిర్యానీ చేసేదానికి నూనె వేసుకోవాలి. ముందుగా ఎర్రగడ్డలు వేసుకోవాలి. కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసినాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొయ్యేటోళ్ళకి బిర్యానీ. ఇది ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా మిక్సీ కొట్టుకొని ఇంకా ఇది ఉడికినాక ఇందులోనే మనం మటన్ వేసుకోవాలి. ఈ మసాలాలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 గెప్సాలు పెద్దవి కారం పొడి, ఇంకో గెప్సా, 1 స్పూను గరం మసాలా పౌడరు, కొద్దిగా ధనియాల పౌడరు ఒక 2 చెంచాలు. బాగా ఎర్రగా కాలినాక మసాలా అంతా ఇందులో ఉప్పు వేసుకోవాలి. పెరుగు ఇందులోనే కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కారంగా ఎర్రగా ఉండదు ఎక్కువ. మాంసం బాగా ఉడికింది. ఇంకా దీంట్లో వచ్చి అదనికి నీళ్ళు వేసుకున్నాము. కరెక్ట్గా మాంసం ఉడికింది బాగా. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకున్నా నేను. బాగా కొంచెం మగ్గినాక నీళ్ళు బియ్యం వేసుకోవాలి. ముక్కలు అట్టే ఉంటాయి. ఇప్పుడే బియ్యం వేసినాను. ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇంకా దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనియాలి బియ్యము. ఐదు నిమిషాలు వచ్చి చిన్న పొయ్యి పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనియాలి దీనికి. ఇంకా మటన్ బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఎర్రగడ్డలు కోసుకోవాలి ముందుగా. బాగా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా పెరుగు కూడా వేసుకున్నాము. ఇది బాగా కలిపెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని ఇది కూడా మిక్సింగ్ అయిపోయింది. ఇంకా ఇందులో
క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాము. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కీర ముక్కలు వేసుకోవాలి, చిన్న చిన్న కట్ చేసి. దీన్ని కూడా బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మకాయ వేసుకోవాలి ఒకటి. బాగా సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇంకా అయిపోయింది పెరుగు పచ్చడి. బాగా చిక్కగా ఉండదు.